5వ వచనం వరకు వచనం వెంబడి వచనం చదువుకుందాం. 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ధనాపేక్షులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ఈ 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉండురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చాలండి వాక్యం. దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు ఘనమైన ఉన్నతమైన మహిమ కలిగిన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక సమయంలో మీ యొక్క వాక్యాన్ని అందించడానికి మీకు సాధనంగా పాత్రగా నేను నిలవబడి ఉండగా నాతో మాతో అందరితో మీరే మాట్లాడండి. మీ గిడంతల ఆత్మశక్తి చేత నింపండి ప్రభా. నాకు మాకు దేవా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేయండి ప్రభా. మీ యొక్క ఆత్మతో మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆరాధనలో మనం దేవునితో గడిపాం, దేవుని చేత తాకబడ్డాం. అదేవిధంగా వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతారు. ఈ వాక్యం మనం చదువుకున్నాం కదా, కొన్ని విషయాలు చదువుకున్నాం, మనుషుల లక్షణాలు చదువుకున్నాం కదా. అంత్య దినములు ఎలాంటి కాలాలు వస్తాయంట? అపాయకరమైన కాలంలో. కరోనా అపాయకరమైన కాలం. కరోనా అపాయం కాదు, కరోనా అపాయం అని అనుకుంటాం కానీ కరోనా కన్నా డేంజరస్ మనుషులు ఉన్నారంట. ఎవరు? మనుషుల స్వభావం ఎలా ఉంది? మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారంటే అర్థం నాకు తెలియక నేను కొంచెం సెర్చ్ చేశాను దాని గురించి. బింకములాడువారంటే ఎక్కువ గర్వం ఉన్నవాళ్ళు అంట, బాగా గర్వం ఎక్కువ ఉన్నవాళ్ళు. అంతే కూడా కాకుండా దాంతోపాటు నాకే తెలుసు అనుకునేవాళ్ళు అంట. మాకు అన్నీ తెలుసు అని, మేము గ్రేట్ అని పద్దాలు చెప్పుకునేవాళ్ళు అంట. ఇంగ్లీష్లో రాసింది. బాగా పొజెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది, మేమేం చేస్తే అదే రైట్. తర్వాత అహంకారులు, దోషకులు, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే మనం మనుషులమే కాబట్టి మనం బాధపడతాం. ఇవన్నీ మనకు లేవు, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. మనం ఎవరో దేవుని బిడ్డలం. దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, చాలా లక్షణాలు రాయబడి ఉన్నాయి. ఇవన్నీ ఉండకూడదు మనలో ఎలాగో లేవు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. 5వ వచనం చదువుకున్నాం కదా మనం అందరం. 5వ వచనంలో ఏమనుంది? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇటువంటి వారికి ఏం చేయాలి? విముఖుడవై ఉండుము. విముఖుడవై ఉండటం అంటే ఏంటి? విముఖుడవై ఉండటం అంటే ఏంటి చెప్తారా ఎవరన్నా? అది ఎస్ అంటే బాగా చెప్పారు. కొంచెం దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళకి. మనం దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారం, ఆ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే. అంటే ఈ వచనం తిమోతి గారికి ఎందుకు రాశారంటే, దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఇలాగ ఉన్నారంట. మనం లేవులేండి, కానీ ఈ లాస్ట్ సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. మనం లాస్ట్ సెంటెన్స్ మనం కూడా గమనించాలి. ఒకవేళ మనం అలా ఉంటే ఎలాగా? పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని, ఇది మనకు వర్తించింది. ఇది మనకి వర్తించింది. మనం భక్తి చేస్తున్నట్టు అనుకుంటాం, కానీ మన బ్రతుకులో, మన జీవితంలో ఒకానొక సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు మనం మన భక్తిలోని శక్తిని ఆశ్రయించాలంట. ఏం ఆశ్రయించాలి? మన భక్తిలోని. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. మన భక్తిలోని శక్తిని ఆశ్రయించాలి. అప్పుడే మనం దేవుని పిల్లలుగా చెప్పుకోవాలి. అప్పుడే మనకి ఎలిజిబిలిటీ వచ్చింది. లేకపోతే మనం అందరం లాగానే మనం కూడా దేవుని పిల్లలను చెప్పుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఈ సెంటెన్స్ అర్థం చేసుకోవాలి, మీ హృదయంలో ముద్రించుకోవాలి దీన్ని. మనం ఎలా ఉండకూడదు? పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె మనం ఉండకూడదు. పౌలు గారు అదే చెప్తున్నారు.
పైకి ఎలా ఉంటారంట? పైకి భక్తి, లోపల యుక్తి. ఏంటది? పైకి భక్తి, లోపల యుక్తి. అలా ఉండకూడదు మనం. పైన భక్తి ఉండాలి, లోపల భక్తి ఉండాల. పైన పటారం, లోన లొటారం అనుకోండి, ఇంకేముండదు. సో మన జీవితంలో భక్తి ఉంటుంది. ఆ భక్తి పరీక్షించే సమయం వచ్చింది మన జీవితంలో. ఆ సమయం వచ్చినప్పుడు మనం నిలబడాలి, ఆ శక్తిని ఆశ్రయించాలి. భక్తి చేసే శక్తిని ఆశ్రయించాలి. ఆశ్రయించకపోతే ఉపయోగం ఏమాత్రం కూడా ఉండదు. ఇంకా మనం భక్తి చేయడం వ్యర్థం. కానీ దేవుడు అలా అంటలా. నువ్వు నిజంగా భక్తి చేస్తే నువ్వు శక్తిని, భక్తిలోని శక్తిని ఆశ్రయించే వారంగా మనము ఉంటాం. కొన్ని విషయాలు చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయం 16 నుంచి 18 వచనం వరకు చదవండి. 18 మొదటి లైన్ చదివితే చాలు. 16 నుంచి చదవండి ఎవరన్నా. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండమంటే ఇప్పుడే చెప్పారు ఆంటీ. దూరంగా ఉండాలి. ఏట్లకి? అపవిత్రమైన మామూలు మాటలు కాదంటే వట్టి మాటలు, ఉపయోగం లేని మాటలు. ఉపయోగం లేని అపవిత్రమైన వట్టి మాటలకు మనం ఏమై ఉండాలి? దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలో కూడా చెప్పారు అక్కడ. అట్టి మాట్లాడేవారు, అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు మరీ ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారంట. ఎలాంటి మాటలు? ఒట్టి మాటలు, ఉపయోగం లేని మాటలు, వ్యర్థమైన మాటలు, లోక సంబంధమైన మాటలు. అలాంటి మాటలు మాట్లాడుకునే వాళ్ళకి మనం దూరంగా ఉండకపోతే మనం ఏమైపోతాం? ఇంకా బాధపడద్దు. ఇది నాకు అందరికి సంబంధించింది, మనుషులందరికీ సంబంధించిన మాటలు. ఇవన్నీ బైబిల్లో రాయబడిన మాటలు, నేను చెప్పే మాటలు కాదు. నేను ఎప్పుడు నా సొంత మాటలు చెప్పను, దేవుడి మాటలే చెప్దాం. మనం మనల్ని ఒక దేవుడిలో ఒక మెట్టు పైకి తీసుకెళ్లే మాటలు. ఈ మాటలన్నీ చాలా అవసరం. ఈ మాటలు మనకి. ఎటువంటి మాటలు మనం దూరంగా ఉండాలి? వ్యర్థమైన, అపవిత్రమైన వట్టి మాటలకే మనం దూరముగా ఉండాలి. ఎందుకంటే ఈ మాటలు మరీ ఎక్కువగా మనల్ని భక్తిహీనుల్ని చేసేస్తే. మనం భక్తి కలిగి ఉండాలా, భక్తిహీనుల్లాగా ఉండాలా? యేసు ప్రభువుని ఆరాధించే వారం మనం భక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? భక్తిలో. తర్వాత సెంటెన్స్ చదవండి, ఇది ఇంకా డేంజర్. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలో డేంజర్ చాలమ్మా. కొరుకు పుండు తెలుసా మీకు? కొరుకు పుండు తెలుసా, తెలీదా? కొరుకు పుండు అంటే ఒక పుండు. ఏదన్నా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళ మీద పొక్కులు వచ్చినాయి అనుకోండి, ఆ పొక్కులకి ఇమీడియట్గా మనం షుగర్ తగ్గించుకొని యాంటీబయాటిక్స్ ఇచ్చి చేయకపోతే ఆ పుండల్లా గ్యాంగ్రీన్ అయిపోద్ది కదా సిస్టర్? గ్యాంగ్రీన్ అయిపోద్ది అంటే అది పాకేసిద్ది. మొదటి ఏలు, మన కాళ్ళలో ఉన్న మొదటి ఏలుకి చిన్న పుండులాగా వచ్చింది అనుకోండి, దాన్ని అలా అశ్రద్ధ చేసేసి షుగర్ తగ్గించుకోకపోతే ఆ చిన్న పుండల్లా ఆ ఏలంతా తినేసిద్ది. కొరుకు పుండు అంటారు దాన్ని. పాకేసిద్ది. ఆ ఏలు తినేసి అప్పుడు కూడా పట్టించుకోకపోతే ఏళ్ళ పాదం అంతా తినేసిద్ది. అప్పటికి పట్టించుకోకపోతే కాలంతా పైకి వరకు పాకేసిద్ది. అప్పుడు ఏం చేయాలి? ఈ జాయింట్ వరకు, మోకాలు జాయింట్ వరకు కాళ్ళని ఏం చేసేయాలి? యాంపిటేట్ చేయాలంటారు. ఏం చేయాలి? తీసేయాలి. ఏం చేయాలి? తీసేయాలి. ఎంత ప్రమాదం చూసారా కొరుకు పుండు? ఒక పార్ట్నే తీసేసింది. ఈ మాటలు కూడా అంత డేంజరస్ అంట. ఏ మాటలు? అపవిత్రమైన వట్టి మాటలు. జాగ్రత్త. భక్తి చేస్తానని చెప్పి అపవిత్రమైన వట్టి మాటలు వినుకుంటా చెప్పుకుంటా తిరిగామనుకోండి, కొరుకు పుండులాగా పాకిపోయి భక్తి లేకుండా భక్తిహీనులం అయిపోతాం మనం అందరం కూడా. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. జాగ్రత్త. అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నాయి. మనం ఏ కాలంలో ఉన్నాం? అపాయకరమైన కాలంలో ఉన్నాం. ఇలాంటి అపాయకరమైన కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. లేకపోతే కొరుకు పుండు తినేసినట్టు తినేస్తాయి అంట మాటలే. ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నాయి బైబిల్లో. ప్రార్థన చేస్తారంటే దేవుడు చెప్తున్నారు ఈ విషయాలు. ఎతికి తీసి రాసుకున్నా రెఫరెన్సెస్ ఇలా వాకింగ్ చెప్పడానికి. ఆ తర్వాత కానీ మనం భక్తి చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మన కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాల నుంచి, శ్రమల నుంచి దేవుడు విడిపిస్తారు. ఇంకో వాక్యం చదువుకుందాం. 3వ అధ్యాయం
2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ. క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే సద్భక్తి అంటే ఏంటి? మంచి భక్తితో. యేసు ప్రభునందు మంచి భక్తితో ఈ భూలోకంలో బ్రతకాలని ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఏం పొందుతారంట? కావాలా? ఏం పొందుతారంట? హింస. యేసు ప్రభువుని దేవుడుగా కలిగి మంచిగా, చెడ్డగా కాదు, ఎలాగా? ఈ లోకంలో చూస్తే చెడ్డ పనులు చేస్తే శిక్ష వచ్చిందని అనుకుంటాం. కానీ ఈ లోకంలో యేసు ప్రభువుని దేవుడిగా కలిగి భక్తి చేసే వాళ్ళల్లో కూడా కొన్నిసార్లు ఏమొచ్చిందంట? వారి జీవితంలో, వారి కుటుంబంలో హింస వచ్చిందంట భక్తి చేసేవాళ్ళు. కానీ దేవుడు విడిపిస్తారు. అక్కడే ఉంటుంది. 11వ వచనం చదవండి. అంతియోక్య, ఇకోనియా అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను పౌలు గారికి హింసలు కలిగినాయి అంట, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై. తిమోతి, నువ్వు తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అన్ని హింసలు కలిగినాయి అని తెలిసి కూడా ఆయన పౌలు గారిని వెంబడించారంట. తర్వాత అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాను. ఇది లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్. సహించడం గొప్ప కాదంట. యేసు ప్రభు ఆ హింసలో నుంచి ఏం చేశారు? తప్పించారు. ఈరోజు మనం హింస పొందుతాం, కానీ హింసలో మనం చచ్చిపోం. హింసల్లో నుంచి మనం తప్పించబడతాం. ఉపద్రవంలో నుంచి మనం తప్పించబడతాం. కరోనా గుండా వెళతాం, కరోనా అనే ఉపద్రవం గుండా వెళతాం, కానీ కరోనా చేత మనం చచ్చిపోం, మనం లేపబడతాం. దేవుడు నిన్ను నిలబెడతారు, దేవుడు నిన్ను కాపాడతారు. హింస వచ్చిందని భయపడమాక, కానీ వట్టి మాటలకు నువ్వు విముఖడవై ఉండు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, మీరేమనుకున్నా కూడా మనం పైకి భక్తి కలిగి లోపల ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారమై ఉంటే మన జీవితంలో ఉపయోగం ఉండదు. ఇప్పుడు కరోనా కదా, అందరూ ఏం చెప్తున్నాం? మంచి ఫుడ్ తినండి, హెల్తీ ఫుడ్ తినాలా, రోజుకు 2-3 గుడ్లు తినాలా, క్యారెట్ బీట్రూట్ తినాలా, లేకపోతే మంచి ఫ్రూట్స్ తినాలా, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్ అంటే బాదం పప్పులు ఒక గుప్పుడు తినాలా, మంచిగా ఆరోగ్యంగా ఉండాలా. అవి కూడా సరిపోకపోతే ఒక బి కాంప్లెక్స్ జింకో టాబ్లెట్ వేయాలా, అంతేనా? ఇంకా అది కూడా సరిపోతే విటమిన్ సి తక్కువైతే లిమ్సీ చప్పరచాలా, లేకపోతే నిమ్మకాయ నీళ్ళు ఒకటి తాగాల. అది కూడా తక్కువైతే ఎండలో తిరగకపోతే విటమిన్ డి కూడా వేసుకోవాలి. ఇవన్నీ చేస్తే ఇమ్యూనిటీ వచ్చిందని ఫుల్ అందరం తెలుసు. కాబట్టి ఈ విషయం ప్రపంచం ఈ విషయం తెలియని లేడు. ఎందుకంటే కరోనా వచ్చి 1.5 సంవత్సరం దాటింది, అందరూ తెలిసిపోయింది ఈ విషయం. ఇంతకుముందు హెల్త్ ప్రొఫెషనల్స్కి తెలిసేది, ఇప్పుడు అందరూ తెలిసిపోయింది, బాగానే ఉంది. మరి యేసు ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఇవన్నీ చేయటం మంచిదే. దీంతో పాటు ఇంకొన్ని విషయాలు చేయాలి. మనం ఏం చేయాలి? భక్తి చేయాలి. భక్తి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యోబు గారితో ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఎలీఫజ్ ఉంటాడు. ఆయన అంటాడు, నీకు దేవుడు తెలుసు కదా, నువ్వు భక్తి చేస్తావు కదా, నీకు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, నీ ఒళ్ళంతా రోగం వచ్చేసిందని నువ్వు బాధపడుతున్నావు కదా, మరి నువ్వు ఇంతవరకు చేసిన భక్తి ఏమైంది? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అడిగాడు. ఏమడిగాడు? అడిగాడా లేదా? అడిగాడు. ఈ భక్తి గురించి యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలా అంటే మనం నిజంగా భక్తి చేస్తే మనం దేనికి భయపడం. నీ శరీరం అంతా కుళ్ళిపోయే వ్యాధి వచ్చినా కూడా నువ్వు భయపడవు, నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. యెహోవా ఆయన బాగు చేస్తాడు. ఇమ్యూనిటీ పవర్ కోసం ఇవన్నీ చెప్పుకున్నాయని తినటం కాదు, కానీ దాంతోపాటు వాక్యాన్ని భుజించాలా. ఏం భుజించాలా? భక్తి కలిగి జీవించడం అంటే అదే. వాక్యాన్ని భుజించు, జీవ జలపు ఓటలో ఊరతే నీ హృదయంలో నుంచి. దేవుని ఆత్మచేత నింపబడతావు. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఇమ్యూనిటీ పవర్తో పాటు
దేవుని పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు, పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు నింపబడతావు. ఏ వ్యాధి కూడా నిన్ను ఏం చేయదు. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. భక్తి కలిగి జీవించు. నీ భక్తే నిన్ను కాపాడుతుంది. ఒకనొక టైంలో, ఈ టైం అదే, ఒకనొక టైం కాదు, ఈ టైమే. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. వచ్చేసి నీ రాలేదా? ఆ పక్కన చూస్తే మిడతల దండంతా వచ్చేసి పంటలన్నీ తినేస్తున్నాయి. టీవీలో చూసాము ఈ మధ్య, నార్త్ ఇండియాలో మిడతలు వచ్చేసి ఏం చేసినాయి, కొంచెం కూడా మిగతా అన్ని తినే అవతల పారేసినాయి. ప్రపంచం అంతా కరోనా వ్యాధి. ఎవడు చచ్చిపోతున్నాడు, ఎవడు బ్రతుకుతున్నాడో అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కాపుదల నీకు ఉండాలంటే, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని విడుదల, దేవుని రక్షణ, దేవుని స్వస్థత నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో నీకు రావాలంటే నువ్వు భక్తి కలిగి జీవించాలి. రోజుకు 3 అధ్యాయాలను భుజించాలి. జ్ఞానం బాగా వచ్చింది, సామెతల గ్రంథం భుజించు. నీ కుటుంబంలో వచ్చే సమస్యల నుంచి విడుదల కావాలంటే భక్తులందరికీ వచ్చిన కీర్తనలు రాశారు. ఆ కీర్తనలు చదువు. నీకు వచ్చిన సమస్యలు అలా కూడా వచ్చినాయి, వాటిలోంచి ఎలా బయటకు వచ్చారో వాళ్ళు చెప్తారు నీకు. కొత్త నిబంధనలో చదువు, సువార్త చదువు. యేసు ప్రభు మాటలు నీకు దొరుకుతాయి. నీ ప్రాణానికి ఆదరణ దొరికిద్ది. నువ్వు భక్తిలో ముందుకు సాగుతావు. అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా లేనిపోని వట్టి మాటలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకున్నాం అనుకో, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏమైపోతాం మనం అప్పుడు? భక్తిలో దిగసారిపోతాం. నువ్వు చేసిన భక్తి అంతా ఒకనొక టైం వచ్చినప్పుడు మర్చిపోయి నువ్వు శక్తిని ఆశ్రయించలేక ఏం చేస్తావంటే, ఏం చేద్దాం అలా ఆలోచన చేస్తూ ఉంటావు. సగం టైం అయిపోద్ది, నీ చేయి దాటిపోయే పరిస్థితి వచ్చేసిద్ది. ఇక బుద్ధి లేని కలయికలు ఏం చేశారు? నూనె లేదు వాళ్ళ దగ్గర, భక్తి లేదేగా, ఏమి లేదు, నూనె లేదు. ఇంకా యేసుప్రభు వచ్చేసారు, తలుపు వేయబడింది, తలుపు తీయమని అడుగుతారు. ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఇక అప్పుడు ఏం తీసేయాలి, ఇక కొరుకు పుండు వచ్చేది, కాలు ఎలా తీసేస్తారు అలాగా ఇక మూసేస్తారు. ఇక మనల్ని మోసుకెళ్తారు. ఇక భయపడమాకండి, ఏం అవదులేండి. ఉన్నదన్నట్టుగా మాట్లాడాలి కదా, వాక్యం కదా, ఏం అవదు. మనకు దేవుడు కాపుదలా ఉంటుంది. భయపెడతలా నేను భక్తిలో ముందుకు సాగాలని కొంచెం హెచ్చరికగా చెప్పాలని దేవుడు బోధిస్తున్నారు. నాకు కూడా ఇవన్నీ వర్తిస్తాయి, అందరికీ వర్తిస్తాయి. దేవుని బిడ్డలో ఎలా ఉండాలంటే సింహము పిల్లల్లాగా ఉండాలా, మనం గర్జించాలా. సైతానుగాడు వచ్చినప్పుడు ఆడిని మింగేయాలా. ఆడు మనల్ని మింగటం కాదు, దేవునితో. ఎవరితో? దేవుని వాక్యం మనలో ఉంటే ఎవరు ఉన్నట్టు? మనతో దేవుడు ఉన్నట్టే. దేవుని వాక్యం నీలో ఉందంటే దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నారని అర్థం. దేవుని ఆత్మ నీలో ఉన్నారంటే దేవుని శక్తి చేత నువ్వు నింపబడ్డావని అర్థం. ఏ వ్యాధి నిన్నేం చేయలేదు. కరోనా కాదు, కరోనాలో కొత్త స్ట్రెయిన్ కాదు, ఎన్ని స్ట్రెయిన్లు వచ్చినా కూడా నిన్నేం చేయదు. ఇంకో విషయం తెలుసా? కానీ వ్యాక్సిన్ వేసుకోవద్దని నేను చెప్పట్లే, వేసుకోండి. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ వస్తుంది. మా కాలేజీలోనే వచ్చింది, మా డాక్టర్స్లోనే చాలామంది, కొంతమందికి పేర్లు చెప్పడం బాగోదు, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా పాజిటివ్లో వచ్చి ఉన్నారు హాస్పిటల్లో. దేవుడే కాపాడేది, వ్యాక్సిన్ కాపాడిద్దా? కాపాడడానికి వేసుకుంటాం, తప్పులేదు, వేసుకోవాలి, వ్యాక్సిన్ వేసుకోవాలి. కానీ కరోనా మారిపోతుంది. ఎన్ని కరోనా అని కాదు, ఇంకా చాలా వైరస్లు వస్తాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము. కానీ భయపడద్దు, అన్నిటిలోంచి కూడా దేవుడు కాపాడతారు. ఇంకో వాక్యం చదువు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగు. వెక్కసమగు అంటే ఏంటి తెలుసా? ఎక్కువ బాగా టేస్ట్ ఉన్నదాన్ని ఎక్కువసేపు తినేసేపు ఏమైపించింది మనకి? వెగట వచ్చింది. సో మనం కొన్నిసార్లు భక్తి విడిచేసి లోక సంబంధంగా తిరిగినప్పుడు బాగానే ఉంటుంది కొన్ని రోజులు. కానీ తర్వాత ఏమైందంటే ఇలాంటి వాళ్ళే సూసైడ్లు చేసేసుకుంటూ ఉంటారు. చాలా సొసైటీలు టీవీలో వింటాం కదా, ఇందుకే వాళ్ళ ఈ వాక్యాలన్నీ చెప్తున్నారు అనుకుంటున్నారా? భక్తి ఉండాలి మనకి. దేవుళ్ళో ఉన్నప్పుడు మనం భక్తి కలిగి జీవిస్తాం. భక్తి లేదనుకోండి, ఇయే వెక్కసం అయిపోద్ది. లైఫ్ మీద చిరాకు వచ్చేసింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. నేను ఎందుకు బతుకుతున్నాను రా బాబు అని
ఒక క్షణం అనుకుంటే చాలు, రెండో క్షణం ప్రాణం ఉంటుంది ఆ వ్యక్తిలో. ఇలాగే చాలామంది ఇలాగే దీనివల్లనే, భక్తి లేకపోవడం వల్లే ఒకని మార్గం వానికి సరి అయినదిగా కనిపించింది, కానీ చివరికి అది మరణానికి దారి తీస్తుంది. వాక్యం వెలుగులో మన మార్గం సరి అయినదా కాదా అని మనం రోజు చూసుకుంటా ఉండాలి. ఎలాగా? వాక్య వెలుగులో అంటే వాక్యాన్ని ఓపెన్ చేసి మనం చదవాలి. ఏం చేయాలా? వాక్యాన్ని ఓపెన్ చేసి చదవాలి. వాక్యాన్ని ఓపెన్ చేసి చదివినప్పుడు మన తప్పులన్నీ వాక్యంలో కనపడతాయి. కనపడినప్పుడు మన తప్పులన్నీ మనం సరి చేసుకుంటాం. దేవుడు అవకాశం ఇస్తాడు సరి చేసుకుంటానికి. అలా సరి చేసుకున్నప్పుడు మనం స్థిరపరచబడతాం భక్తిలో. అదే అధ్యాయం 14-11 చదవండి. సామెతల గ్రంథం. భక్తిహీనుల ఇల్లు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. సో భక్తి కలిగి జీవించడం వల్ల భయపడొద్దు. హింస వచ్చినా ఏమవదో. హింసలోంచి దేవుడు విడిపించి మనల్ని, మన ఇంటిని ఏం చేస్తారు? దేవుడు వర్ధిల్లా చేస్తారు. మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, మనం రక్షించబడతాం, మనం కాపాడబడతాం. ఎందుకంటే మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటారు. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. దేవుడు భక్తి కలిగిన వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టరు. దేవుడు కాపాడుతారు ఆయన. ఎందుకంటే భక్తి కలిగి జీవించిన వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మన దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాదు. నీ కొలతను బట్టి కొలత ఉంటుంది. నువ్వు ఎంత భక్తి చేస్తే నీ జీవితంలో అన్ని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. నువ్వు ఎంత భక్తి చేస్తే నీ కుటుంబం అంత ఆశీర్వదించబడుతుంది. అది ఎలాంటి భక్తి? శక్తిని, ఆ భక్తిలోని శక్తిని అనుభవించేటువంటి భక్తి నువ్వు చేయాలి. అంటే కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు నీ భక్తిని ఆధారం చేసుకోవాలి. ఏం ఆధారం చేసుకోవాలి? మనుషులను ఆధారం చేసుకోకూడదు, అధికారులను ఆధారం చేసుకోకూడదు, బాగా ధనవంతులను ఆధారం చేసుకోకూడదు. కానీ ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని. అంటే నీలోని భక్తి, నీలో నిజంగా భక్తి ఉంటే ఆ భక్తిలోని శక్తిని నువ్వు ఆశ్రయిస్తావు. మనం దాన్ని ఆశ్రయించట్లేదంటే మనం ఇంకా సరిగ్గా భక్తి చేయట్లేదని అర్థం. మనం ఇంకా సరిగ్గా భక్తి చేయట్లేదని అర్థం. మలాకి గ్రంథం తీయండి, 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మలాకి గ్రంథం పాత నిబంధనలో లాస్ట్ అధ్యాయం అనుకుంటాం. లాస్ట్ అధ్యాయం, పాత నిబంధనలో లాస్ట్ అధ్యాయం. అయితే 787 పేజీ, 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. చాలమ్మా చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. అయితే నా నామమందు అంటే ఎవరి నామం? యేసు నామమందు భయభక్తులు గలవారగు మీకు అంటే ఎవరు? మనకే. మనం భక్తి చేస్తే మన భక్తి వ్యర్థం అవదంట. మన భక్తి ఏమవుతుంది? వ్యర్థం అవదు. ఏమయ్యేదోటి చేసింది? నీతి సూర్యుడు అంటే ఎవరో? యేసయ్య నీ జీవితంలో ఉదయిస్తారు, యేసయ్య నీ హృదయంలో ఉదయిస్తారు, యేసయ్య నీ కుటుంబంలో ఉదయిస్తారు. యేసయ్య నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల కలుగజేస్తారు. అయితే ఆయన రెక్కలు ఆరోగ్యము కలగజేయను. యేసు ప్రభు ఆరోగ్యం కలగజేస్తారు. యేసయ్య ఏం చేస్తారు? ఆరోగ్యం. నీకు ఆరోగ్యం లేదా? భయపడమాక. యేసు ప్రభు నీకు ఆరోగ్యము కలగజేస్తారు. భక్తి చేయి అంతే. మనం భక్తి కలిగి జీవించినప్పుడు మన జీవితంలో అద్భుతాలు చూస్తాం మనం. ఎందుకంటే భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులందరూ భక్తి చేస్తాం, కానీ ఆ భక్తిలో ఎంత శక్తి, ఆ భక్తి ద్వారా ఎంత శక్తి రిలీజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం కుటుంబంలో మనం క్రైస్తవులుగా ఉన్నాం, కుటుంబంలో యేసు ప్రభువును ఆరాధించే బిడ్డలుగా ఉన్నాం. మనం భక్తి చేయడం వల్ల మన భక్తి ద్వారా మన కుటుంబంలో దేవుని శక్తి ఎంత రిలీజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. నువ్వు భక్తి చేస్తావు, బాగానే ఉంది. నువ్వు చేసిన భక్తి ద్వారా దేవుని శక్తి నీ కుటుంబంలో విడుదల అవుతుందా లేదా?
దేవుని శక్తి నీ ద్వారా నీ కుటుంబంలో విడుదల అవ్వకపోతే నువ్వు భక్తి సరిగా చేయట్లేదని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం నీకు అర్థమైతే నువ్వు ఇంకా భక్తిని చెయ్యి. నువ్వు సరిగ్గా చేయట్లేదు, నువ్వు సరి చేసుకొని మనం సరి చేసుకొని ఇంకా దేవుని శక్తిని అనుభవించే విధంగా, దేవుని ఆత్మ మనం అనుభవించే విధంగా, మన కుటుంబంలో దేవుని శక్తి విడుదల అయ్యే విధంగా మనం భక్తిని చేద్దాం. మన భక్తిలో కొలమానాన్ని మనం పెంచుదాం. సరిపోవట్లేదేమో నువ్వు చేసే భక్తి, సాతాను గారు వెంబడిస్తున్నాడేమో, సాతాను గారు నువ్వు ఎదిరించాలంటే నువ్వు చేసే భక్తి సరిపోవట్లేదేమో. దేవునితో మాట్లాడుతున్నారు, ఇంక్రీజ్ చేయి, నీ భక్తిని నువ్వు పెంచుకో. ఎలా పెంచుకోవాలి? ప్రార్థన చేయి, ఇంతకుముందు చేసే కంటే ఎక్కువ ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు, దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి జీవించు. దేవునితో మాట్లాడటం ఆపమాక. మనుషులతో మాట్లాడితే ఉపయోగం లేదు, వట్టి మాటల వల్ల నీ జీవితంలో ఉపయోగం లేదు. వట్టి మాటల వల్ల నీ జీవితంలో చేతగాని వాడు అయిపోతావు నువ్వు. కానీ దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావు. నువ్వు భక్తి చేసినప్పుడు నీ జీవితంలోని సాతాను కట్లు తెగిపోతాయి, నీ కుటుంబంలోని అపవాది కట్లు తెగిపోతాయి. నీ కుటుంబంలో సాతాను గారు ఎక్కడెక్కడైతే పొంచి ఉండి చూస్తున్నాడో వాడు పారిపోతాడు. ఒక దిక్కుగా వచ్చిన సాతాను 7 దిక్కులుగా పారిపోతాడు అంతే. ఎందుకంటే నువ్వు భక్తి చేసేది నార్మల్ భక్తి కాదు, నిజమైన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. నువ్వు చేసే నిజమైన భక్తి, యథార్థమైన భక్తి నీ జీవితంలో దేవుని శక్తిని నీకు తీసుకొని వచ్చింది. నువ్వు చేసే భక్తి ద్వారా నీ కుమారుల జీవితంలో, నీ కుమార్తె జీవితంలో ఆగిపోయిన కార్యాలు జరిగే విధంగా చేస్తుంది. నువ్వు చేసే భక్తి ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతాయి. భక్తి చాలా ప్రాముఖ్యమైనది. నా యందు భయభక్తులు కలిగినటువంటి మీకు నీతి సూర్యుడు ఉదయించాలని దేవుడు చెప్తున్నారు. నీతి సూర్యుడిగా దేవుడే ఉంటారు. మీ కుటుంబంలో నీతి సూర్యుడిగా దేవుడే ఉంటారు, దేవుడే ఉదయిస్తారు. ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలకి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారో, ఈరోజు నువ్వు భక్తి, నిజమైన భక్తి కలిగి జీవిస్తే నీ కుటుంబం మీద దేవుని మేఘం ఎల్లప్పుడూ ఉంటది. దేవుని దూతల సమూహం ఎల్లప్పుడూ ఉంటది. దేవుని దూతల సమూహాన్ని, దేవుని సన్నిధిని దాటుకొని ఏ వ్యాధైనా రాగలదా? ఏ సాతాను గారైనా రాగలదా? ఎవడైనా రాగలుగుతాడా? దేవుడు అడుగుతున్నాడు. రాలేడంతే. దేవుని అగ్ని ప్రాకారం చుట్టూతా ఉన్నప్పుడు ఎవడన్నా రాగలరా? ఎవడు రాలేడంతే. అలాంటి భక్తి, అలాంటి ప్రాకారం మనం వేసుకోవాలి. అలాంటి భక్తిని మనం కలిగి జీవించాలి. అగ్ని కురిసిందంతే మీ గృహం చుట్టూతా. సాతాను గడి కాలిపోతాడు, వస్తే రాలేడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని దూతలు, అగ్ని దూతలు వస్తాయి నీతో పాటు. అందరితో నడుస్తూ. చాలా మంది నీ పక్కన వాళ్ళకి జగ్గులు వస్తాయి, అంటూ వ్యాధులు ఉంటాయి, కానీ నీకు అది రాదు. నీ దగ్గర రాలేడాడు. దేవుని శక్తి దిగి వచ్చింది. యోబు గారు రాలేదా? యోబు గారు రాలేదు. పాట పాడారా ఆంటీ? యోబు గారు ప్రొవైడ్ చేయలేదు దేవుడు. యోబు గారు చుట్టూ కంచి ఉందా లేదా? ఉందా లేదా? అందరూ చెప్పండి హల్లెలూయా. భక్తి మనం చేయాలి. యోబు గారు పేరు చెప్పడానికి మనం సరిపోం. ఆయన గురించి రాయబడి ఉంది. ఏమని రాయబడింది అందరూ తెలుసు కదా. ఊజు దేశమందు ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి, ఏం కలిగి? దేవుని యందు భయము, భక్తి. క్రైస్తవులకి రెండు పాదాలంట. మనం నడవాలంటే 2 కాళ్ళు కావాలి కదా. అదేవిధంగా మనం దేవునితో ఉండాలంటే ఒకటే, దేవుని యందు భయం కలిగి ఉండాలి, 2 భక్తి ఉండాలి. భక్తి లేకుండా భయం ఉండదు. అది ఉండదు అంతే, ఊరినే ఉందని చెప్పుకుంటాం. నువ్వు భక్తి చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలుగుతావా? భయం కలిగి ఉండగలుగుతావా? భక్తి చేయకుండా నువ్వు పాపాన్ని ఎదిరించలేవు, పాపంలో పడిపోతావు. నువ్వు దేవుని యందు భయం ఎందుకు ఉన్నట్టు అవుతుంది? పాపం చేసిన వ్యక్తి దేవునికి భయపడనట్టు, అంతే కదా. సో 2 ఉండాలా. మొదటిగా భక్తి ఉంటే భయం ఆటోమేటిక్గా వచ్చింది. ఏముంటే నువ్వు దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే భయం అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఏమొచ్చింది? భయము. సో క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో మనకు 2 కాళ్ళు ఎలా అయితే ఉన్నాయో నడవటానికి, అలాగా మన జీవితంలో భయము, భక్తి అనేటువంటి 2 కాళ్ళను మనం కలిగి ఉండాలి ఆత్మీయంగా. ఆ 2 కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితం బ్యాలెన్స్డ్గా ముందుకు సాగుతుంది. ఎలాగా?
బ్యాలెన్స్డ్గా. లేకపోతే బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది? సైకిల్ కానీ బైక్ కానీ పడిపోయింది. మనం కూడా అంతే. కాబట్టి యోబు గారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆయన చాలా భక్తిపరుడు. కానీ అలాంటి భక్తిపరుడు జీవితం కూడా ఉపద్రవాలు వచ్చినాయి. ఇందాక అపోస్తలుడైన పౌలు గారికి వచ్చినట్టుగానే ఏమొచ్చినాయి? ఉపద్రవం. నువ్వు భక్తి ఎంత భక్తి చేసినా, నాకు ఎంత భక్తి చేస్తున్నాను, ఇన్ని శ్రమలు వస్తాయి నాకేంటి అసలు. ఒక్కోసారి మనకు వచ్చే శ్రమలు బట్టి కొన్నిసార్లు అంటారు, అసలు దేవుడు ఉన్నారంటారా అని అనుకుంటాం. మనం అన్నాం లేదా? అనలేదా? మనకు వచ్చే శ్రమలు అలాంటివి వస్తాయి. కానీ దేవుడు విడిపిస్తారు. క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి ఉన్న వారికి ఏమొస్తాయి అన్నది? శ్రమలు. కానీ వాటిలోంచి దేవుడు కాపాడతాడు. ఇది గుర్తుంచుకోవాలా మనం. దేవుడు కాపాడతాడు, కానీ భక్తి కలిగి జీవించు. అదొక థ్రిల్. చాలా మంది థ్రిల్ కావాలనుకుంటారు కదా. మనకు అన్నింటిలో థ్రిల్ కావాలి, దీంట్లో కూడా అదొక థ్రిల్ ఉండాలా, లేకపోతే ఉపయోగం ఉండదు. మనం దేవుడితో నడిచేటప్పుడు మనకు శ్రమలు రావాలా. ఆ శ్రమల్లో మనకు ఏమవ్వకూడదు, మనం విజయంగా వెళ్ళిపోవాలి. దేవుడు మనకు విజయాన్ని ఇస్తారు, దేవుడు మనల్ని కాపాడతారు. ఎప్పుడు? ఆయనలో మనము ఏకమైపోయినప్పుడు. ఆయనలో మనము మీ ప్రతి క్షణం దేవుడు గుర్తు రావాలా. ఒక రకంగా చెప్పాలంటే భక్తిలోని శక్తిని ఆశ్రయించడం అంటే అదే. మన జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా వెంటనే ఎవరు గుర్తు రావాలి? యేసుప్రభు గుర్తు రావాలి. యేసుప్రభు గుర్తు రావాలా. దేవుడు గుర్తొచ్చి దేవుడు కాపాడతారనే మాట మీరు వాడాలా. అప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది. దేవుడు ప్రత్యక్షం అయిపోతారు. ఇక అంతే, మనం కాదే కాదు, దేవుడే. యోబు గారి జీవితంలో సాతానుగాడు వచ్చి ఎన్ని పాటలు పెట్టడానికి ఒకే రోజు ఆయనకున్న మొత్తం పోయినాయా లేదా? పోయినాయా లేదా? ఆయనకున్న ఆస్తి పోయింది, ఆయనకున్న గొర్రెలు అన్ని, గొర్రెలు, ఒంటెలు అన్నీ పోయినాయి. వాళ్ళ పిల్లలు కూడా ఒకే రోజు చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఆయన భక్తిని వదిలాడా? మనం అయితే కనుక ఆ పొజిషన్లో ఉంటే అసలు దేవుడు లేడు, దేవుడు ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటాం. ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. మనం ఏం బాధపడకూడదు. 30 సంవత్సరాల నుంచి మాకు గేదెలు ఉన్నాయి విజయవాడలో. మా వరిగడ్డు కాలిపోయింది మొన్న, ఒక 20 రోజులు, 4 రోజుల క్రితం. కొంచెం బాధపడ్డాం. కానీ తర్వాత దేవుడు కొన్ని విషయాలు తెలియపరిచారు మాకు. దాని ద్వారా మొత్తం పెట్టలా, ఒక ట్రక్కే పెట్టాం, 1/2 ఎకరం పెట్టాం, 5 ఎకరాలు ఎంతో కొన్నారు. అది పోయింది. ఇప్పుడు అంతా మళ్ళీ క్లీన్ చేసుకుని మొత్తం మిగతా అంతా పెట్టేసుకున్నాం. కొంచెమే పోయింది, అంతా పోలా. ఒక్కోసారి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. దానికి మనం దేవుడిని నిందించే వారంగా ఉండకూడదు. సాతానుగాడు కొన్ని చేస్తూ ఉంటాడు, కానీ దానికన్నా డబుల్ ఆశీర్వాదాలు దేవుడు ఇస్తారు. యోబు గారికి ఇవ్వలేదా? యోబు గారికి ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చారు. రెండంతల ఆశీర్వాదం దేవుడు యోబు గారికి ఇచ్చారు. ఆయనకు అన్ని పోయినా ఆయన భక్తులు వదల్లా. ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు మహిమ, స్తుతి కలుగును గాక. అంటే స్తుతే చెప్తున్నాడు ఇంకా దేవుడు. అంటే భక్తి చేస్తున్నాడు. భక్తి చేయటం అంటే అంతే. దేవుడితో ఉండటం అంటే దేవునికి స్తుతి చేయటం, వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో గడపటం, అది ఇంపార్టెంట్. అప్పుడు చేస్తూ ఉంటే మనతో పాటు దేవుడు ఉంటారు. మన గృహంలో మనతో పాటు దేవుడు ఉంటారు. చివరికే ఆయన భక్తి నుంచి తొలగించేయాలని సైతానుడు ప్లాన్ చేసి వాళ్ళ భార్య ద్వారా ట్రై చేశాడు. బాబు నువ్వు చేసిన చాలే కానీ నువ్వు దేవుడిని ఒకసారి తిట్టేసి దూషించి చచ్చిపోవాలి. ఎవరో భార్య. ఆయన ఏమన్నాడు? ఆయనకి తిట్లావని, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖురాలు కాదు కదా, నువ్వు మంచి ఆమెవే కదా. మనం దేవుని వలన మేలే అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా అన్నాడు. దేవుని వలన ఏం అనుభవింప తగదా? ఒక్కొక్కసారి మనం కీడు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం దేవుడిని నిందించకూడదు. ఆ పరిస్థితులు కూడా మనం దేవుడు అవకాశం ఇస్తే మనకు వస్తుంది. మనం దాని గురించి ఏం బాధపడకూడదు. దేవానికి స్తోత్రం ఏమనాలి? దేవానికి స్తోత్రం. డిఎల్ మోడీ అని ఒక పెద్ద భక్తుడు అన్నాడు. చికాగో పట్టణం, చికాగో అమెరికాలో ఉంటుంది. చికాగో బ్రదర్లు దిగిన ఫస్ట్ స్టాప్ అదే. మొన్న అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళేది. మళ్ళీ ఆ చికాగోలో ఒక పెద్ద చర్చ్ ఉండేది ఆయనకి. ఎవరికి? డిఎల్ మోడీకి. పాపం ఆయన దేవుని సేవ చేస్తున్నాడు. ఎవరో వాక్యం చెప్పమని పిలిస్తే వెళ్ళి వచ్చాడు. వచ్చేలోపు ఏమైంది? చర్చ్ తగలడిపోయింది. ఏమైంది? చర్చ్ మొత్తం తగలబడిపోయింది. ఆయన ఏమన్నాడు? అందరం చర్చ్ మెంబర్స్ అందరం
ఈయన ఇలా ఉన్నాడు కదా, బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, దేవుడిని తిడతాడులే అని చెప్పి అందరూ అబ్జర్వ్ చేశారు. ఆయన ఏమనలా, ప్రైజ్ గాడ్ అన్నాడంట. ఏమన్నాడంట? దేవానికి స్తోత్రం అన్నాడంట. తర్వాత ఇంకా ఉన్నతమైన చర్చిని దేవుడు ఇచ్చాడు. ఇంకా సంఘం విపరీతంగా విస్తరించింది అంతే. ఇంకా ప్రపంచం అంతా తెలియబడ్డాడు ఆయన, విస్తరించిపోయాడు. ఇంకెవరు ఆపలేరు. ఏదన్నా ఒక కీడు నీకు జరిగిందంటే దాన్ని మర్చిపోయే విధంగా మేలుతో నువ్వు నింపబడతావు, సంతృప్తి చెందుతావు. నీ గురించి నీ బంధువులు అందరూ చెప్పుకుంటారు. ఇక గొప్ప ఆశ్చర్య కార్యం జరగటానికి మొదటగా కొంత శ్రమ అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ శ్రమ వచ్చిందని నువ్వు భయపడకూడదు. శ్రమలో నువ్వు దేవుణ్ణి స్తుతించాలా. శ్రమ వచ్చిందని నువ్వు దేవుణ్ణి నిందించకూడదు. ఏం చేయాలి? స్తుతించాలా. యోబు గారి జీవితంలో అదే జరిగింది. జరగలేదా? జైపాల్ గారు తెలుసు కదా అందరికీ. కలవర దర్శనం ప్రోగ్రాం వచ్చింది కదా, 7ంటికి 8ంటికి ఆరాధనలో, 7ంటికి శుభవార్తలు తెలుసు కదా ఆయన అందరికీ. అవును, హెచ్చరిక కూడా వచ్చింది. వెరీ గుడ్ అండి. ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక చెప్పుకోదగిన వ్యక్తి ఆయన, భక్తిపరుడు ఆయన. ఇప్పుడు యోబు గారి గురించి ఎలా చెప్తున్నాం, వాళ్ళ కుటుంబం కూడా అంతే. చాలామంది ఉన్నారు, ఆయన గురించి ఒక్కరి గురించి చెప్తాం. ఆయన ఒక సాక్ష్యం చెప్తే మేము వెళ్తాం. మేము విజయవాడ వెళ్ళినప్పుడల్లా మంగళవారం వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడల్లా మేము ఫ్యామిలీతో వెళ్తాం మా ఊరు నుంచి. ఆయన చెన్నైలో చర్చు, ఆయన చరిత్ర మీరు వినే ఉంటారు యూట్యూబ్స్లో. చెన్నైలో కష్టపడి చర్చ్ కట్టుకుంటే ఆ ఆయన చర్చ్ కూడా ఒకసారి తగలబడిపోయింది. ఏమైంది? తగలబడిపోయింది. కానీ అప్పుడు ఆయన ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు జైపాల్ గారు అంటే తెలియని వాళ్ళు ఉన్నారా? ఆల్మోస్ట్ ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా చేయని వాళ్ళకి కూడా ఆయన తెలుసు. ఎంత విస్తరించాడు దేవుడు ఆయన్ని. ఆయన సరిహద్దులు విస్తరించబడి కదా. అంత విస్తరించబడటానికి కారణం కొన్ని శ్రమలు మనం అనుభవించినప్పుడు, ఆ శ్రమల గుండా నువ్వు వెళ్ళినప్పుడు భక్తిని నువ్వు నేర్చుకుంటావు. భక్తిలో నువ్వు ఒక మెట్టు ముందుకు వెళ్తావు. నీ భక్తి జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావు. యథార్థమైన భక్తి కలిగి జీవిస్తావు. దేవుని మీద ఆధారపడటం నువ్వు నేర్చుకుంటావు. అందుకే ఆ శ్రమలు వస్తాయి. శ్రమల గుండా వెళ్ళినప్పుడు నువ్వు సువర్ణముగా మార్చబడతావు. ఎలా మార్చబడతావు? శ్రమ శోధింపబడకుండా నువ్వు సువర్ణంగా మార్చబడతావా? మనుషులు మామూలు మనం అన్నీ సరిగ్గా ఉంటే మనం మాట అంటావా? అసలు దేవుడి మాట అంటావా? దేవుడు లేదు, ఏమి లేదు, నాకేంటి, నేనేంటి అంటాం. అందరూ మన స్వభావం అలాంటిది, మనిషి స్వభావం అలాంటిది. అందుకే మనం ఎప్పటికప్పుడు మనం నలగొట్టుకోవాలి భక్తిలో. ఇప్పుడు ఎంత బాగా దేవుడు దీవించారు, అలాగా దేవుడు దీవిస్తారు. యోబు గారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఫ్రెండ్ అడిగాడు, నీ భక్తి నీకు ధైర్యము. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నారు, నువ్వు చేసే భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఈ పరిస్థితులను చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నావు, లోపలికి రావాలంటే భయపడుతున్నావు, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడుతున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? ఏదో నీ జీవితంలో వచ్చిన చిన్న సమస్యను బట్టి నువ్వు ఎందుకంత చింతిస్తున్నావు, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నువ్వు నిజమైన భక్తి కలిగి జీవిస్తే నీ భక్తి నీకు ధైర్యాన్ని, నీ యథార్థత నీకు నిరీక్షణ, యేసయ్యలో నీకు నిరీక్షణ. నువ్వు నిజమైన భక్తి కలిగి జీవిస్తే నీ జీవితంలో నువ్వు దేవునితో ఉంటావు. నీ జీవితంలో అటువంటి భక్తిని మనం కలిగి జీవించాలని దేవుడు మాట్లాడుతున్నారు. సౌలు గారిని చూసుకున్నట్లయితే, సౌలు గారు తెలుసు కదా. సౌలు ఎవరో? రాజు. ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియనప్పుడు దేవుడు ఆయన ఎన్నుకొని రాజుగా చేశాడు. ఎలా చేశాడు? రాజుగా చేశాడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు భక్తి కలిగి జీవించాలా. అప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా భక్తి లేదు ఆయనకి. భక్తి ఉన్నట్టు నటించాడు. కొంతమంది ఏం చేస్తారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె. అంటే పైన పటారంలోన లటారం. చెప్పండి అందరూ. అది నిజం, మంచిది కాదు అది. దానివల్ల నష్టం మనకే. కానీ అది అర్థం కాదు చాలా మందికి. అది అర్థం చేసుకోవాలా. సౌలు ఏం చేశాడు? అలాగే నాకేంటి, నేను రాజును కదా అని దేవుడి మాట వినలా. భక్తి కలగడం అంటే దేవునితోనే నడవడం కాకుండా దేవుని ఆజ్ఞలను కూడా గైకొనటం. అదే భక్తి అంటే. సౌలుకి దేవుడు ఏం చెప్పాడు? అమాలేకులందరినీ చంపేయమంటే ఆయన రాజులు చంపకుండా, ఆ యుద్ధులను కూడా చంపకుండా కొన్నిటిని తీసుకొని వస్తాడు. అప్పుడు సమూయేలు గారు వెళ్ళి అడిగితే
నేను బాగానే ఉన్నాను కదా, నేను యెహోవా చెప్పిందంతా చేశాను కదా, దేవుడు చెప్పిందంతా నేను చేశాను కదా అంటే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే బలి అర్పించడం కంటే మాట వినుట, పొట్టేళ్ళ కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. అంతేకాదు, ఇంకో మాట ఉంటుంది అక్కడ, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటతో సమానం ఉంది. ఏమనుంది? తిరుగుబాటు చేయుట సోదె. నా మాట కాదు, ఇది బైబిల్ క్లియర్ రాయబడింది. కాళ్ళు చూపిస్తా, సమయల గ్రంథంలో ఉంటుంది. తిరుగుబాటు చేయుట 1వ సమయల గ్రంథం 15వ అధ్యాయం. చేస్తాను 1వ సమయల గ్రంథం 15వ అధ్యాయం 22, 23 చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన. అంటే ఏమి ఇచ్చినా దేవుడికి సంతోషం ఉండదు. ఒకవేళ దేవుడికి గొప్పగా కానుకలు ఇచ్చేది సంతోషపడతాను. నోనా, నీ కానుకలు అవసరం అసలు దేవుడికి, మన బలులు అవసరంలా దేవుడికి. ఏం కావాలా? నీ హృదయం కావాలా దేవుడికి. దేవుని ఆజ్ఞను అనుసరించు. దేవుని ఆజ్ఞను అనుసరించుకున్నా. నేను దేవుడికి అది ఇచ్చా, నేను చర్చికి అది ఇచ్చా, లేకపోతే అది చేశా, నేను అది స్పాన్సర్ చేశా, ఇది స్పాన్సర్ చేశా అంటే ఉపయోగం లేదు. గాలిలో మాటలు ఇవన్నీ. ఫస్ట్ మనం మారాలా, మన హృదయం మారాలా. తర్వాత ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞలు గైకొంటయు, పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వింటే శ్రేష్టం. తర్వాత వినాలి అందరూ. ఏమని రాయబడి ఉంది? ఏం చేయట? ఎవరి మీద? దేవుని మీద. ఎవరి మీద? దేవుని మీద తిరుగుబాటు చేయట దేంతో సమానం? సోది చెప్పుట అనే పాపంతో సమానం. అంటే సోది చెప్పడం కూడా పాపమేనంట. ఏం చెప్పడం? సోది తెలుసు కదా అందరికీ. సోది అమ్మ సోది అని తిరుగుతారు కదా, ఒక వీణ ఒకటి పెట్టుకుని టెంగ్ 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 అనుకుంటా. వాళ్ళు చెప్తారు, వాళ్ళ దెయ్యం ఉంటుంది, దెయ్యాలకు తెలిస్తే కొన్ని జరిగిపోయినాయి, అది పాపం. సో దేవుని మాట వినకపోతే మనం సోది చెప్పే సమానం అంట. నేనంటలా, ఎవరు అంటున్నారు? దేవుడు. ఇక అలాగే దేవుడు అలాగే కన్సిడర్ చేస్తాడు మనల్ని అందరినీ. కాబట్టి దేవుడి దృష్టిలో మనం భక్తి కలిగి ఉండాలంటే దేవుడి మీద మనం తిరుగుబాటు చేయకూడదు. దేవుడి మీద మనం భక్తి, నిలకడ కలిగిన భక్తి, నిలకడ లేని భక్తి కాదు. ఎలాంటి భక్తి? యోబు గారి వలె. సౌలు దగ్గర నిలకడ లేదు. సౌలు మనుషుల్ని వాడుకున్నాడు, దేవుడిని వాడుకున్నాడు, దేవుడిని కూడా వాడేసుకున్నాడు. ఈరోజు మనం చాలాసార్లు మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి, మనకు వ్యాధి వచ్చినప్పుడు దేవుడు కావాలి, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు కావాలి, దేవుడిని వాడేసుకుంటాం. బాగానే ఉంది. మరి భక్తుద్దా కావాలి. భక్తి కూడా మనకు కావాలి. భక్తి కలిగి జీవించినప్పుడు మన జీవితంలో మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. ఇంకొక రాజు ఉన్నాడు, ఆసారాజు. ఎంతమందికి తెలుసు కదా, మీ అందరూ తెలుసు ఆసారాజు గురించి. ఆయన మొదటిగా యథార్థమైన హృదయం కలిగి భక్తి కలిగి జీవించాడు. దేవునికి వ్యతిరేకమైన అన్నీ కూడా ఆయన రాజ్యంలో నుంచి తీసేశాడు. ఎవరో? ఆసారాజు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎంత భక్తి కలిగి జీవించాడంటే, వాళ్ళ అమ్మ సొంత తల్లి మయాక ఆమె దేవుడికి వ్యతిరేకంగా ఒక విగ్రహాన్ని పెట్టిందని ఆమెని పట్టపు రాణిగా ఉండకుండా కూడా ఏం చేశాడు? తీసి పారేశాడు. ఎవరో? ఆసారాజు. అంత భక్తి చేశాడు. అంత భక్తి చేసినంత కాలం కూడా ఆయన ఫస్ట్లో యుద్ధాలు రాలా. కొంత సమయాలు యుద్ధాలు వచ్చినా ఆ యుద్ధంలో పోరాటం చేసింది మాత్రం ఈయన కాదు, పోరాటం చేసింది దేవుడు. నువ్వు భక్తి చేసినప్పుడు నీ జీవితంలో పోరాటాలు రాకుండా ఉండవు. పోరాటాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ పోరాటాల్లో యుద్ధం చేసేది నువ్వు కాదు, ఆ పోరాటాల్లో యుద్ధం చేసేది యేసయ్య. నీ పక్షంగాని వ్యాజ్యం ఆడతాడు, నీ పక్షంగా నిలబడతాడు. ఎందుకంటే నువ్వు చేసిన భక్తి నీ జీవితంలో నీకు దేవుడిని దగ్గరగా చేసింది. ఆశ చేసిన భక్తి తన జీవితంలో రాజులు, ఎంత గొప్ప గొప్ప రాజులు వచ్చారు, లక్షల మంది సైన్యం వచ్చినా సరే నిలబడలేదు దేవుని ముందు. ఎందుకంటే ఆశకి అనుకూలంగా ఉన్నది ఒక మానవుని బాహువు కాదు, నరుని బాహువు కాదు, పరలోక సంబంధమైన దేవుని బాహువు. ఈ రోజు నీకు తోడుగా ఉన్నది ఒక మానవుని బాహువు కాదు, భయపడమాక. నీకు తోడుగా ఉన్నది ఒక దేవుని బాహువు, పరలోక
సంబంధమైనటువంటి దేవుని సైన్యం నీకు తోడుగా ఉంది. మాకు ఎందుకు భయపడతాం? ఆసా జీవితంలో కూడా ఇలాగే అద్భుతాలు చేశాడు దేవుడు. కానీ కొంత సమయం బాగానే ఉన్నాడు, నిలకడ లేదు మనిషికి. ఈరోజు మొదటి బాగానే ఉంది మొదటిగా, కానీ అలా ఒక 20 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆసా జీవితంలో ఇంకొక రాజు యుద్ధానికి వస్తాడు. ఆసా అనేటువంటి రాజు యోధా రాజుగా ఉన్నాడు. గుర్తించాలి అందరూ, ఎవరైనా. అదే టైంలో ఇస్రాయేల్ రాజు ఒక ఆయన బయేషా అనే ఆయన, ఇస్రాయేల్ రాజు యుద్ధానికి వస్తాడు. యాక్చువల్గా ఆయన ఏం చేయాలి? ఇంకొక రాజు యుద్ధానికి వస్తే ఆయన ఏం చేయాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఇంతకుముందు యుద్ధానికి వస్తే ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. అసలు ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడంటే, దిక్కు లేని వారికి దిక్కు నువ్వే ప్రభువా, నాకు సైన్యం లేదు, ఏమీ లేదు, నేను నీ మీద ఆధారపడుతున్నాను, మిమ్మల్ని స్తుతిస్తానంటే దేవుడి సైన్యం దిగి వచ్చి లక్షల మంది సైన్యాన్ని మొత్తం నాశనం చేస్తాడు. కానీ ఈ టైంలో ఆయన దేవుడి మీద ఆధారపడకుండా రెండోసారి రాజు యుద్ధానికి వస్తే ఆయన ఇంకొక రాజుకి లెటర్ రాస్తాడు. ఆయన ఆలయంలో ఉన్న కొంత బంగారం వెండి తీసుకొని గిఫ్ట్గా ఇంకో రాజుకి, సిరియా రాజుకి, బెన్హదద్ అని సిరియా రాజు ఉంటాడు, వాడికి ఒక లెటర్ రాస్తాడు బంగారం. ఆ లెటర్తో పాటు ఏం పంపిస్తాడు? బంగారం వెండి పంపించి, మీ నాన్నకి మా నాన్నకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా, అలాగే నీకు నాకు కూడా మంచి ఫ్రెండ్షిప్ చేసుకుని నీ సైన్యాన్ని నాకు పంపించు, నీ సైన్యం నా సైన్యం కలిసి ఆ సైన్యం మీద యుద్ధం చేద్దామని చేస్తాడు. ఇంతకుముందు ఎవరి మీద ఆధారపడ్డాడు? మానవుని భావం మీద ఆధారపడ్డా? దేవుడి మీద ఆధారపడ్డాడు. అప్పటికప్పుడు ఆయనకి విజయం వచ్చినట్టుగా ఉంది. కానీ తర్వాత దేవుడు పంపిస్తాడు ఆ ప్రవక్తనే. నీ భక్తి ఏమైంది? ఒక టైంలో నువ్వు నా మీద ఆధారపడ్డావు, నీ తల్లిని కూడా పట్టప్రాణిగా ఉండకుండా తీసావు, మరి ఇప్పుడు ఏమైంది నీకు? నేను గుర్తు రాలేదా? మనుషుల మీద నువ్వు ఆధారపడ్డావు, నీ భక్తి పోయింది కదా అని దేవుడు అంటారు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కన్నులు భూసంచారం చేస్తున్నాయి అంట. ఏం చేస్తున్నాయి? ఏం భయపడమాక, నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా ఎవరు చూస్తున్నారు? దేవుని కన్నులు చూస్తున్నాయి. మనిషి చూడపైన ఎవరు చూస్తున్నారు? దేవుని కన్నులు చూస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి ఇక్కడ నుంచి నీకు అన్ని యుద్ధాలే అని చెప్తాడు. అని చెప్తే ఆ చెప్పిన ప్రవక్తనే ఇబ్బంది పెడతా ప్రారంభిస్తాడు. ఆయన కొన్ని రోజులకే ఆసాయికి పాదంలో జబ్బు పుట్టిద్ది అంట. ఏం పుట్టిద్ది? కనీసం పాదంలో జబ్బు పుట్టిన తర్వాత కూడా దేవుడు గుర్తురాలి ఆయనకి. అదే ఇక భక్తి విడిచిన మార్గం వానికే వెక్కసమం అని నాకు చెప్పుకున్నాం కదా. భక్తి వదిలేసిన తర్వాత ఇక అన్ని మర్చిపోతాడు, దేవుడిని మర్చిపోతాడు, ఇక చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోతాడు మనిషి. ఎందుకంటే సంసోన్ తెలుసు కదా, సంసోన్ ఎలాంటి వాడు? దేవుడి చేత నాజీరు చేయబడినవాడు, అభిషేకం చేయబడినవాడు. ఎవరి చేత? కానీ ఆయన కూడా ప్రాణం అవసరం లేదని విసిగాడంట. ఎందుకు? భక్తి లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరో స్త్రీని చూస్తున్నాడు, మోహిస్తున్నాడు, వేషం చూసాడు మోహించాడు, స్త్రీని చూసాడు మోహించాడు. ఇంకా భక్తి ఏముంది? దేవుడిని వదిలేశాడు, ఇక చచ్చిపోవాలనుకున్నాడు. భక్తి విడిచిన మార్గము వెక్కసమవుతుంది. చచ్చిపోయాడు చివరి పాపం సంసోను. అలాగే ఈ రాజు కూడా పాదంలో జబ్బు పుట్టినా కూడా దేవుడి దగ్గర విచారించకుండా వైద్యులను పట్టుకున్నాడంట. ఎవరినే? డైరెక్ట్ చెప్తున్నా, దేవుడు చేయలేంది, డాక్టర్ చేయలేంది దేవుడు చేయగలడు. ద బెస్ట్ మెడిసిన్ ఈజ్ ప్రేయర్, బెస్ట్ డాక్టర్ ఈజ్ గాడ్. అంటే మనకి ఏదైనా ఒక మంచి మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రేయర్. మీరు మంచిగా ప్రార్థన చేసుకుని దాన్ని మించిన మెడిసిన్ లేదు. ఒక మంచి డాక్టర్ ఎవరు ఉన్నారంటే దేవుడే. ఆయన మించిన పరమ డాక్టర్ ఎవరో కూడా. ఆ విషయం తెలిసి కూడా ఆసారాజు దేవుడిని వదిలేశాడు, చివరికి చచ్చిపోయాడు. పాదాల జబ్బు పుట్టి. ఈరోజు దీని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం భక్తి నిలకడైన భక్తి ఉండాలి. ఎలాంటి భక్తి? చివరి వరకు మన భక్తి బాగుండాల. ప్రారంభం నుంచి చివరి వరకు యోబు గారిలాగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్థిరంగా ఉండాలి. ఉన్నప్పుడు మన జీవితంలో మనం దేవునితో నడుస్తాం. దేవుని శక్తి దిగి వచ్చింది, దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఇప్పుడు చెప్పిన దానికి అంతా అర్థమైందా మీకు? ఫస్ట్ మనం ఒక సెంటెన్స్ చదువుకున్నాం కదా, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె మనం ఉండకూడదు. ఇప్పటివరకు చెప్పుకుంది అదే. ఏంటది? పైకి ఆశారాజు, పైకి భక్తి ఉంది కానీ లోపల యుక్తి ఉంది. ఏముంది? యుక్తి ఏం చేసింది?
యుక్తి చావు దగ్గర తీసుకెళ్ళిపోయింది, కానీ భక్తి ఏం చేసింది? యోబు గారిని రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఈరోజు మనం కూడా ఆ విధంగా భక్తి కలిగి భక్తిలోని శక్తిని అనుభవిద్దాం. నిజమైన భక్తి కలిగి మనం దేవుడితో సహవాసం చేసి ఆ నిజమైన భక్తిలోని శక్తిని మనం పొందుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు.